హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను. కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇదైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను లైనింగ్ నెక్ ఏమీ కట్ చేయలేదు. కట్ చేయకుండా ఈ విధంగా దీని మీద ప్లేస్ చేసుకొని చుట్టూతో కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి ఈ నెక్ ఉంటుంది కదా, దీనికి నెక్ లైన్ చుట్టూతో డబల్ ఫుట్ తోటే నేను స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఆర్మ్ హోల్స్ దగ్గర కరెక్ట్గా ప్లేస్ చేసుకొని బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగా నెక్ చుట్టూతో ఒక స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. దీనికి పైపింగ్ లైన్ అట్లాంటివి ఏమి ఉండవు, వేసినా బాగోదు. మనం ఇలా కుడితేనే ఈ నెక్ అందమండి. మామూలు నెక్ పట్టి వేసినా బాగోదన్నమాట. ఇప్పుడు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, దీనికి కొంచెం యువతలకి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండు నెక్కలు కలిపి ఒకేసారి కట్ చేసేస్తాను అనమాట. ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాక చుట్టూ చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. అంటే చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ నెక్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ నెక్కి అక్కడక్కడ బీడ్స్ లాంటివి ఇచ్చారండి. అవి స్టిచ్చింగ్ చేసే చోట అక్కడక్కడ తీసేసాను అనమాట. షోల్డర్ దగ్గర, అలానే హ్యాండ్స్ ఆర్మ్ హోల్ జాయింట్ దగ్గర చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా మొత్తము కూడా స్టిచ్ చేయాలి. దీని మీద మీకు కావాలనుకుంటే ఇంకో స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే ఒక స్టిచ్ అయితే వేసానండి రివర్స్ చేశాక. ఈ విధంగా ఈ కుట్టు కూడా కనిపించట్లేదు, బాగుందన్నమాట. ఈ క్లాత్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి స్టిచ్చింగ్ చేసే చోట తీసేసేయాలి. నాకైతే 2 సూదులు అయితే ఇరిగిపోయినాయండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. ఎందుకంటే షోల్డర్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు, అలానే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు హెవీ వర్క్ ఇచ్చాడు హ్యాండ్కి అయితే. అక్కడ కొన్ని బీడ్స్ ఉండడం వల్ల అది సూదిపడి ఇరిగిపోయిందనమాట. ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అయితే ఎక్కడైతే మనం స్టిచ్ చేస్తామో అక్కడ బీడ్స్ లాంటివి ఉంటే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను డార్స్ వేస్తున్నాను అనమాట. ఇలాగ హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ నేను డార్స్కి మార్క్ చేశాను కటింగ్ చేసేటప్పుడే. దానికన్నా ముందు ఈ ఆర్మ్ హోల్స్ అన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయింట్ చేస్తాను అనమాట కదలకుండా. ఇలా జాయింట్ చేసేసి ఎక్సెస్ ఉన్న పార్ట్ని కట్ చేసేసేయాలి. ఇలా రెండు వైపులా జాయింట్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా క్లాత్కి బీడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి తీసేసాను, ఎక్కువ కట్ చేసేస్తున్నాను ఎక్కువ ఉన్న క్లాత్. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బీడ్స్ ఉన్నాయి తీసేసానని చెప్తున్నాను కదా, ఇదిగోండి షోల్డర్ దగ్గర అలానే హ్యాండ్స్ దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా తీసాను. ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ మిడ్ పాయింట్ ఇలా ఫోల్డ్ చేసుకొని డార్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్న తర్వాత కట్ చేస్తానండి. నడుము పట్టి వేసినప్పుడు ఇలా రెండు వైపులా వేసుకోవాలి. వేసినాక నేను నడుము పట్టి వేస్తాను డార్స్ వేసినాక. అప్పుడు నడుము పట్టి వేసినప్పుడు ఈ డార్స్ కుట్టు నడుము పట్టి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు దీనిపైన నడుము పట్టి వేసేసేయాలన్నమాట. ఇంకోటి వేసేసాను. ఇప్పుడు దీని మీద లైనింగ్ వేసేసి ఇలా రివర్స్ చేసేసి కర్వ్స్ ఉన్నాయి కదా, ఈ కర్వ్స్ మీద నేను డబల్ ఫుట్ తోటే కర్వ్ల మాదిరి స్టిచ్ చేశాను అనమాట. అటాచ్ చేసేసి మన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నెక్కి ఎలా అయితే వేసామో దీనికి కూడా అంతేను. నేను ఫస్ట్ ఒకసారి కదలకుండా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఒక స్టిచ్ వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత రివర్స్ తిప్పి ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి కదండి, కర్వ్స్ ప్రకారం కుట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట డబల్ ఫుట్ తోటే. ఇది కూడా చాలా బాగా వచ్చిందనమాట నీట్గా. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది ఈ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో. వర్క్ బ్లౌజ్ ఇలా మొత్తం కర్వ్స్ అన్నీ అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఉంది చూసారు కదా, కింద వైపు చాలానే ఉంది, దాన్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసాక ఈ కర్వ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో లోపలికి వెళ్ళే క్లాత్ దగ్గర చిన్నగా ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు కర్వ్ రివర్స్ తిప్పినప్పుడు నీట్గా ఉంటుంది. సపోర్ట్ క్లాత్ కూడా ఉంది కాబట్టి స్టిచ్ చేసింది అటు ఇటు కదిలిపోకుండా ఉంటాయి అనమాట. నేను కొన్ని చూస్తాను ఇలా కర్వ్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్కి బలం లేక లోపలికి వెళ్ళిపోతాయి ఈ కర్వ్లు.
బట్ ఇక్కడ స్టిచ్చింగ్ థ్రెడ్స్ ఉన్నాయి, అలానే లోపలికి కొంచెం క్లాత్ ఉంది కాబట్టి స్టిఫ్గా ఉందండి. ఇక్కడ ఇలా రివర్స్ చేసుకోవాలి. బాగానే వచ్చింది, మరీ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఆ కర్వ్స్ స్టిచ్చింగ్ ఉంది కాబట్టి నీట్గా ఉందన్నమాట. ఇలా మొత్తం లోపల వెళ్ళిపోతే క్లాత్ లాక్కొని దీని ఏదో ఒక స్టిచ్ వేస్తున్నాను అనమాట. డబల్ ఫుట్తో అయితే రాలేదండి, అందుకనే ఫుట్ అయితే మారుస్తున్నాను, ఎందుకంటే దీని మీద కుందన్స్ ఉన్నాయి కదా, అందుకని సింగిల్ ఫుట్ పెట్టి దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నాను. మనకి క్లాత్ని బట్టి కూడా మనం ఫుట్స్ అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇంకొక చేతికైతే సింగిల్ ఫుట్ తోటే కర్వ్స్ కూడా స్టిచ్ చేశాను. ఇలాగా సింగిల్ ఫుట్స్ దగ్గర పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. బయట వాళ్ళే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం నీట్ ఫినిషింగ్ రావాలి కాబట్టి. మన బ్లౌజులు అంటే మనం ఎలాగలా అడ్జస్ట్ అయిపోతాం, మనం ఒక ఆకారం అని బ్లౌజు ఫినిష్ అయితే చాలనుకుంటాం అనమాట. బట్ బయట వాళ్ళు అంటే వాళ్ళు ఛార్జ్ ఇస్తారు కాబట్టి ఒప్పుకోరు, నీట్ ఫినిషింగ్ ఉండాలి. మళ్ళీ మనకి బ్లౌజ్ ఇవ్వాలి అనుకుంటే చిన్నగా మన ఏదో ఒకటి ఇలాంటి పెట్టుబడి అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంతా ఎక్కువ కాస్ట్ పెట్టి మనల్ని నమ్మి మనకి బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం నీట్ ఫినిషింగ్ తోటే చేసి ఇవ్వాలి. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ అనమాట. ఆ అమ్మాయి నాకు వాట్సాప్ మెసేజ్ చేసిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అమ్మాయికి బ్లౌజులు ఏమీ పట్టట్లేదంట, ఫీడ్ చేస్తుందనమాట బాబుకి. అందువల్ల పెళ్ళికి ముందు వరకు బ్లౌజులు ఒకలా ఉంటాయండి, మనం కనిన తర్వాత ఎవరికైనా బ్లౌజులు అనేది షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. సో ఇదైతే నేను మొత్తం వంటాది ప్రకారం స్టిచ్ చేశాను. చెస్ట్ దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకొని మరి నేను ఫీడ్ చేసే వాళ్ళకి చెస్ట్ కొంచెం ఉంటుంది కదా, సో దాని ప్రకారం నేను వంటాది ప్రకారం స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చిందని చెప్పింది. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్ చేస్తాను అనమాట. ఫ్రంట్ పార్ట్కి కుడి చేతి వైపు ఈ నెక్ డిజైన్ అయితే ఇచ్చారు. సో కింద వైపు లైనింగ్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో పెట్టి లోపల వైపు మంచి వైపు ఉండేలా పెట్టుకొని ఇలాగా బ్యాక్ పార్ట్ ఎలా అయితే కుట్టానో దానికి అలానే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని రౌండ్స్ దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకొని రివర్స్ చేయాలన్నమాట. అప్పుడు మంచిగా క్లాత్ అనేది ఇలాగా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఫ్రంట్ నెక్ రెండు నేను కట్ చేయలేదు, స్టిచ్ చేసినాకే కట్ చేద్దామని చెప్పేసి ఇది కట్ చేశాను. అయితే ఇంకొక నెక్ ఏమైందంటే 6 ఇంచెస్ ఉంది కదా అని 6 ఇంచెస్ ప్రకారం స్టిచ్ చేశాను. బట్ కొంచెం అటు ఇటు అయింది, బట్ దాన్ని నేను కిందకి ఫోల్డ్ చేసి మరీ స్టిచ్ చేశాను అనమాట. ఇక్కడైతే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఈ నెక్ కుడి చేతి వైపుది చాలా బాగా వచ్చింది, వర్క్ అయితే బాగుందనమాట. అలానే చుట్టూతో కూడా అటాచ్ చేసేసేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడాను. ఇలాగా మొత్తం అటాచ్ చేసేసినాక ఇక్కడ నేను మార్కింగ్ అనేది పెడుతున్నాను అనమాట. 2.5 ఇంచెస్ వరకు పెట్టుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ దగ్గరకు మార్క్ చేసుకొని మధ్యలో 2.5 ఇంచెస్ హైట్ పెట్టుకొని 1.5 వస్తుంది అనమాట అటు ఇటు గ్యాప్ అనేది. ఇప్పుడు అటు ఇటు ఈ విధంగా కోణంగా గీస్తున్నాను అనమాట. ఇక్కడ మిడిల్లోకి ఒక లైన్ ఒక మార్కింగ్ అనేది చేసినాక ఇక్కడ 2.5 ఇంచెస్ పొడవు పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్లో 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా డాట్స్లు అయితే వేసుకోవాలి. దానికన్నా ముందు ఈ పార్టీకి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోలేదు కదా, సో దానికి తోడు నేను ఇదేం స్టిచ్ చేయలేదు. సో అందుకని చెప్పి ఇది అటాచ్ చేశాక దీన్ని కూడా నెక్ మొత్తం స్టిచ్ చేసేసినాక రెండింటికి కలిపి ఒకేసారి డాట్స్ వేద్దామని ఆగానమాట. ఇదిగోని ఇక్కడ మార్క్ అయితే చేశాను, కటింగ్ చేసేటప్పుడు చేసి దీని ప్రకారం స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. నేను కటింగ్ చేసేటప్పుడు రెండు ఒకలానే ఉన్నాయి, ఈ నెక్ ఆ నెక్. బట్ కుట్టిన తర్వాత దానికి కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది. ఒకరోజు చూసుకుంటే సరిపోయేది, ఒక్కొక్కసారి మీకు ఇలా అవుతుంది. అయినప్పుడు కొంచెం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయచ్చు. చూడండి స్కిప్ చేయకుండా ఎలా కుట్టాను అనేది. దానికన్నా ముందు నెక్ కుట్టేసిన తర్వాత నేను దీన్ని అటాచ్ చేస్తాను అనమాట. అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి అటాచ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ ఇలా క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి దీనిపైన ఒక స్టిచ్ వేసేస్తాను అనమాట. ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను నీట్గా ఈ విధంగా అనమాట.
ఇప్పుడు కుట్టేసిన తర్వాత మళ్ళీ దీనిపైన ఒక్కొక్క స్టిచ్ వేస్తున్నాను నీట్గాను మొత్తానికి అటు నుంచి ఇటు. మళ్ళీ ఇక్కడ కోణం ఉంది కదా, కోణం దగ్గర లోపల పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేస్తాను అనమాట. ఒకటి జాయిన్ చేశాను, ఒకటి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చుట్టూతో అటాచ్ చేసేసుకోవాలి. చుట్టూతో అటాచ్ చేసేసిన తర్వాత డాట్స్లు అయితే వేసుకోవాలి. అక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఒకదాని ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకుంటే నెక్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట. కొంచెం పెద్దదైంది ఈ స్టిచ్చింగ్ ఇచ్చిన నెక్. నేనేమో 6 ఇంచెస్కే మార్క్ చేశాను. సో అందుకని చెప్పి ఈ నెక్ ఎంతవరకు కొంచెం పెద్దదైందో అంతవరకు ఇక్కడ ఫోల్డ్ చేసి మరి స్టిచ్ చేస్తాను అనమాట. ఇలా ప్రతి ఒక్కరికి వస్తాయండి టైలర్ అన్నాక అటు ఇటు చిన్న చిన్న మిస్టేక్స్. సో ఇది మనం మొత్తం ఇక్కడ మార్క్ చేసాం కాబట్టి దాన్ని రెండిట్ల మీద ఒకలానే ఉండేటట్టు పడేటట్టు పెట్టేశాను అనమాట. ఇలాగా ట్యాప్ చేస్తే ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ మార్కింగ్ దీని మీద కూడా పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నెక్ అనేది కింద కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా అన్నమాట. ఎంతైతే కొంచెం పెద్దదైందో అంతకి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. కరవ తిరగపోయేసరికల్లా కరవ చిన్న కట్ చేసి ఇలాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ టెక్నిక్స్ ఎవరు చెప్పరండి. ఇలాంటివి అయితే పర్ఫెక్ట్గా అందరికీ కుదిరిపోవు బ్లౌజులు అన్నాక. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు నేను డాట్స్లు అయితే వేస్తున్నాను. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అయితే అసలు సరిపోలేదండి. చెప్పాను కదా, పొడవు కొంచెం ఎక్కువ పెట్టాను. ఖర్చుల్లోకి క్లాత్ అయితే లేదనమాట. దాన్ని కూడా నేను ఈ షేప్ బెల్ట్ వేసేసాక అటు ఇటు ఎంతవరకు అయితే ఖర్చులోకి క్లాత్ వెళ్తుందో అంతవరకు నేను యాడ్ చేశాను అనమాట, విత్ లైనింగ్తో సహా. అలా యాడ్ చేస్తేనే పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ బ్లౌజ్కి. ఇక్కడైతే నేను షేప్ బెల్ట్ అటాచ్ చేసేస్తున్నాను. కింద వైపు లైనింగ్, పై వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసేసి ఈ విధంగా కిందకి పెట్టేసేస్తున్నాను అనమాట. మధ్యలోకి ఈ కుట్టు అనేది ఉంటుంది. ఈ రెండుని మధ్యలో ఇలా తీసేస్తే మన కుట్టు అనేది పైకి కనపడదు. దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. అలానే ఇంకొకటి కూడా ఇలానే స్టిచ్ చేసేసేయాలి. ఇక్కడ నేను చెప్పాను కదా, క్లాత్ అనేది అడ్జస్ట్ చేశాను. ఇక్కడ కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయాలన్నమాట. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడటానికి క్లాత్ అయితే ఇంతే ఉంది, బట్ మనకి స్టిచ్ చేసాం అనుకోండి ఇందులో ఒక 1 ఇంచ్ పోతుంది అనమాట. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఎందుకన్నా మంచిదని చెప్పి కొంచెం క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ వరకు సైడ్న షేప్ బెల్ట్తో సహా అటాచ్ చేశానండి. ఆ ఎంతవరకు అటాచ్ చేశానో అంతవరకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఉక్స్ పట్టి వేస్తున్నాను. నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసి, అదే కాజా పట్టి వేసాను. కాజా పట్టి వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి డబల్ స్టిచ్ అనేది వేసేసాను అనమాట. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి దీని పక్కనే ఇంకొక స్టిచ్ వేసేసాను. కాజా పట్టి ఉక్స్ పట్టి అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఇలాగ దీని పక్కనే ఇంకొక స్టిచ్ వేసేసేస్తున్నాను. ఇప్పుడైతే ఉక్స్ పట్టి వేస్తున్నాను అనమాట. ఉక్స్ పట్టి నడుము వైపు నుంచి వేస్తున్నాను. అంతకన్నా ముందు ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు, అందుకని ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను షేప్ బెల్ట్. సేమ్ యాస్టీస్ ఇందాక పార్ట్కి ఎలాగైతే షేప్ బెల్ట్ యాడ్ చేసామో అలానే యాడ్ చేశాను. దీనికి నడుము వైపు నుంచి ఉక్స్ పట్టి వేసుకోవాలన్నమాట. మెడ వైపు నుంచి కాజా పట్టి వేసాము. అలానే పై వైపు కూడా ఫోల్డ్ చేసేసి లోపలికి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే బయటికి మొత్తాన్ని లోపలికి, దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేయాలి ఈ విధంగా, ఇలా అన్నమాట. ఇలా మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఉంచుకోవచ్చు, ఉక్సులు కుట్టుకోవడానికి వీలుగా. కొంచెం ఎక్సెస్ అయిందని నేను కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేసేసి దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ వరకు ఇక్కడ షోల్డర్ అయితే జాయింట్ చేస్తాను. జాయింట్ చేశాక ఇక్కడ హాఫ్కి ఫోల్డ్ చేసి ఫ్రంట్ వైపుకి ఎటువైపు నుంచి లోతులు ఉంటుందో చూసుకొని జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు హ్యాండ్కి తీస్తాము. ఆ హ్యాండ్ లోతు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా అరేంజ్ చేసుకొని
ఇలా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకొని ఒకవైపు అటాచ్ చేసేసిన తర్వాత ఇంకోవైపు అటాచ్ చేయాలన్నమాట. జాగ్రత్తగా ఈ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ కోణం అనేది ఇచ్చాడు కదండి ఎంబ్రాయిడింగ్, ఆ కోణం కరెక్ట్గా షోల్డర్ మిడ్ పాయింట్ వచ్చే విధంగా పెట్టుకొని ఇలా వన్ సైడ్ జాయింట్ చేయాలి. జాయింట్ చేశాక ఇంకొక సైడ్ జాయింట్ చేయాలి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్స్టెన్షన్ చేశాను, మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట. అది అందుకని చెప్పి ఇక్కడ ఎక్కువ క్లాత్ అనేది ఉంది. హ్యాండ్కి కరెక్ట్గా అయితే సరిపోయింది వాడిచ్చిన క్లాత్. నాకు ఎందుకన్నా మళ్ళీ ఖర్చులోకి క్లాత్ వెళ్ళిపోతే ఎటు కాకుండా ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోయిద్దేమో అనిపించింది. అందుకని కొంచెం క్లాత్ ఖర్చు వారీగా అటాచ్ చేశాను అనమాట. ఇలా అటాచ్ చేసేసి హ్యాండ్ జాయింట్ చేసేసాను రెండు వైపులా. ఇదిగోండి ఈ వార క్లాత్ అనేది అటాచ్ చేశాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ దగ్గర క్లాత్ లేదు కాబట్టి కొంచెం ఎక్సెస్ అయింది, కట్ చేస్తాను అనమాట పై వైపున. ఇదిగోండి ఇది ఈ వారాగా అటాచ్ చేశాను. ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసిన తర్వాత అటాచ్ చేశాను. తర్వాత హ్యాండ్స్ మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. దీనిపైన వేసేసి రెండు వైపులా జాయింట్ చేశాడు. ఇక్కడ చూడండి కరెక్ట్గా షోల్డర్ మిడ్ పాయింట్కి ఆ కోణం అయితే వచ్చింది. ఇప్పుడు మొత్తము కూడా ఒకసారి మెయిన్ కుట్టు ఒకటి లాగేసిన తర్వాత దాని పక్కన మన ఇష్టం వచ్చిన స్టిచెస్ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆది ప్రకారం కొలత తీసుకొని ఒకసారి అటాచ్ చేశాను అనమాట రెండు వైపులా కూడాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే అర్థమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, నేను ఖర్చులోకి ఆ క్లాత్ అయితే వెళ్ళిందనమాట. అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి ఖర్చులోకి ఈ క్లాత్ అయితే వెళ్ళిందనమాట కరెక్ట్గాను. అందుకని చెప్పి క్రాస్గా కొంచెం అటాచ్ చేశాను. మనకు కుడుతూ ఉంటే క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే ఇది మెయిన్ స్టిచ్డ్ బ్లౌజ్ కాబట్టి, అంటే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు కొలత ప్రకారం ఇచ్చేసాను అనమాట. ఇక్కడైతే ప్లస్ మార్క్ వచ్చిందనమాట హ్యాండ్కి. చాలా బాగా అనిపించింది, బాగా వచ్చిందంట. బ్లౌజ్ కూడా వేసుకున్నాక ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆ అమ్మాయి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.